జూనియర్ ఎన్టీఆర్ పాటకి స్టెప్పులేసిన తన మాజీ ప్రియురాలు ఏంటని షాక్ అవ్వకండి. జూనియర్ ఎన్టీఆర్ గారికి సమీరా రెడ్డి గారికి అప్పట్లో లవ్ స్టోరీ ఉన్న సంగతి ఇండస్ట్రీ అంతా తెలిసిందే. బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళ పెళ్ళి అయితే జరగలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు లక్ష్మీకాంత్ గారిని పెళ్లి చేసుకోవడం, సమీరా రెడ్డి గారు ఆవిడ పెళ్లి చేసుకుని ఆవిడ పిల్లలు ఆవిడ లైఫ్ ఆవిడ జరుగుతుంది. ఆవిడ కూడా సినిమాల నుంచి వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. బట్ అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో మాత్రం ఎన్టీఆర్ గారి గురించి అడిగితే చాలా ఎక్సైటింగ్గా చెప్తారు ఆవిడ. అయితే తాజాగా చుట్టమల్లే సాంగ్ దేవరా సినిమా నుంచి వచ్చి అంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే సమీరా రెడ్డి గారు ఆవిడ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఆవిడకి ఆల్రెడీ 1.7 ఆర్ 1.8 మిలియన్ దాకా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆ ఫాలోవర్స్ని అంతమంది చూస్తున్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు సాంగ్కి ఆవిడ డ్యాన్స్ చేశారనమాట. ఒక బీచ్ దగ్గర ఎక్కడో ఒక సాంగ్ సెటప్ పెట్టుకుని ఆవిడ డ్యాన్స్ వేస్తూ దానికి ఆ సాంగ్ చుట్టమల్లే సాంగ్ని యాడ్ చేశారు. ఆ సాంగ్ ఇప్పుడు ఆల్రెడీ 1 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది. అది ఇంకా ముందు ముందు ఎంతమంది చూస్తారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది. మరి నిజంగా ఆయన సాంగ్కి ఇప్పుడు ఆమె డ్యాన్స్ చేయడం అనేది హాట్ టాపిక్గా మారింది. నిజంగా ఆవిడ చాలా రోజులైన తర్వాత కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ మీద ఆ ప్రేమ అభిమానం అలాగే ఉన్నాయి, ఏం మారలేదని చెప్పడానికి ఈ సాంగ్ చేశారా లేదంటే ఆ సాంగ్ నచ్చి చేశారా అనేది మనం ఇప్పుడు ఫ్యాన్స్ అంతా మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా కానీ సమీరా రెడ్డి గారి వైపు ఇప్పుడు జనం అంతా అయితే లుక్ వేస్తున్నారు. బట్ ఆవిడ నిజంగా ఈ టైంలో ఎన్టీఆర్ గారు దేవరా సినిమా షూటింగ్ అయిపోయి చిత్రం విడుదలకు రెడీగా ఉంది సెప్టెంబర్ 27వ తారీఖున. మరి ఇలాంటి టైంలో సమీరా రెడ్డి గారు అందులోంచి హిట్ అయిన సాంగ్, మామూలు సాంగ్ అయినా చేయొచ్చు, బట్ ఒక రొమాంటిక్ సాంగ్ని ఆవిడ బీచ్లో చేసి అది ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నారంటే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ప్రేమ అభిమానాలు ఎక్కడా తగ్గలేదని ఫ్యాన్స్ అంటున్నారు. మీ ఇద్దరు పేరైతే బాగుండేదన్నా అని చెప్పి కూడా సరే చాలా ఎప్పటి నుంచో మాట్లాడతారు. బట్ అది ఎప్పుడూ అయిపోయిన టాపిక్ కాబట్టి మరి ఇప్పుడు ఆ సాంగ్ అయితే ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా సమీరా రెడ్డి గారు పెట్టడం ఎన్టీఆర్ గారి రేంజ్ ఇంకా తగ్గలేదు. ఎవరన్నా సరే వదిలేసినా కానీ మా అన్నను ప్రేమించాల్సిందే అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. సో ఆ సాంగ్ ఇంకా చాలా చాలా దూరం వెళ్ళేలాగా ఉంది. మరి ఎన్టీఆర్ గారికి కూడా ఆ సాంగ్ రీచ్ అవుద్దో లేదో, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి ఆ సాంగ్కి.